కోసినావా? ఇంకెన్ని రోజులు కలుగుతారు ఈ పొలం? ఇంకా ఏం చేయమంటావయ్యా, గడ్డి పాడుగాను కొడతలేదు దంగుతలేదు. రోజు ఇంత కలుపుతాన్నాం. గంతగానం పడ్డదా? పడ్డది బిడ్డ, వరికన్నా ఎక్కువ గడ్డే పడ్డది. ఓ చూడు గట్టెట్లా పడ్డది? గడ్డి మంది చల్లలేదా? మా సల్లినాం, గడ్డి మందు పాడుగాను పని చేయలే. ఆ దుకాణపోడు నకిలిది ఇచ్చిండో ఏమో అని నోట్లే మన్నవాడ. కొద్ది గడ్డి ఆ గడ్డి పాడవాడ బాగా పడ్డది బిడ్డ. గట్టిగా ముంచే చేసిన కట్టమంతా కైకిల్లోళ్ళకు కాలుతలేదు. వాని ఇల్లు మునుగా మస్తు బాధ అనిపిస్తుంది బిడ్డ. పానం అంతా కలకల అంటుంది. అట్టిగా పోతే ఏమత్తదని రోజంతా కలుపుతాన్నాం. ఏం కాదు తీసినావా? ఇంతో అంత మామిగితే ఏం రంది పడకు. బిడ్డ చీనియావా, ఇంతగానం కల్తీ మందులు తయారు చేసినాక రైతు బాగుపడమంటే ఏం బాగుపడతాడు? రైతే రాదు అంటారు కానీ రాదు లేదేం లేదు. అలాంటివే కాబట్టి వీడు ఇంటికాడ ఏం చెప్తాడో లేదు. పాటలే రాలేగా, ఇది కూడా వడవడేనా? ఇక ఏం చేయమంటావు మరి? అదేగా పొలం మోకన పోతే ఏంద్రా, కెరా నీళ్ళు వస్తానేట ఎగేసుకొచ్చి పొలం పడితే ఏంద్రా? ఇంత ఇటున్నప్పుడు అటు వెళ్ళబడి వారి ఎట్లరా? మా పెడతీ నేను ఎగులవారంగా పోయి ఇక కాలంతా చెక్కి సాగు చేసి వచ్చే వరకు అలా ఇక బర్రెకాడ ఉరి సత్తాంది. పోయి దానికి గడ్డో కుర్రో పెడితేంద్రా పాలిత్తనైతే తాగుతావా? చిక్కగా చాయ పెట్టుకొని పొద్దు బాపు చక్కెర చాపాతి వేసుకొని తాగుతావు కుర్ది తాగినట్టు. పోయా బర్రె మేపు కట్టేంద్రా కొట్టి చాపు. కారడానికి ఏం తక్కువ లేదు. ఆడ బర్రెన్ మేపుడు అవుతుంది, ఇలా నిన్ను మేపుడు అవుతుంది. నీ అవ్వ మా అయ్య అయితే చిన్నప్పుడే అన్ని పనులు అలా రాకిసి పెట్టిండు. ఇప్పటి వాళ్ళు అయితే పని అంటే ఉత్సవం పోసుకుంటాను. వ్యవసాయం పని అంటే అంటుకే అత్తలేరు. మా అయ్య ఉంటే నిన్ను అరుగరుగు చేసు కొడుక. నువ్వు కాక చెప్తాను తీగా. పో ఆ బర్రెకాడికి పోయి పెండ తీసి పెండరైపో. వీడు చెప్తున్నాడు ఇక్కడ చల్లబడి బావి కాడ కన్నా పోట బాగా నీళ్ళు ఉన్నాయో ఓడిచినాయో. బావిలో నీళ్ళు ఉన్నాయో ఓడిచినాయో. రావని ఎటు వేస్తానవే? పొలం కాడికి వేస్తాననే. ఏందే మరి నువ్వు రందుకో చేస్తాను మరి? ఏం రంది పడ్డా ఏం లాభం లేదే. ఎందుకే ఏమైంది? పొలం కాడికి పోతే పానం అంతా ఉచ్చిపోతుంది. నిన్న మొన్న చూస్తే కొద్ది గొప్ప ఆశ ఉండేనే, ఇవాళ ఆయన ఆశ అయిందే. మందులు తెచ్చి కొట్టపోయినవే మరి? ఆ మందులు పాడు కానీ కొట్టి అప్పులు అవుతున్నాయి కానీ పంటకు పట్టిన పురుగు అయితే పోతలేదే. మరి ఎవరికైనా చూపెట్టకపోయినవే? చూపెట్టిందే, చూపెడితే ఏమున్నదే. ఇతన పట్లు మంచిగా నగలే అంటారే, ఏం చేయాలి మరి? ఇంతకు ఏం రోగం వచ్చిందే నీ వారికి? ఆ రోగం పాడుగాను. ఏ రోగం అని చెప్పండి. పొట్టలున్న గొలుసు పొట్టలనే మాడుతుంది, వెళ్ళిన గొలుసు వెళ్ళినట్టే ఎండిపోతుంది.
పోయిన పంట ఏమో దోమపోటు వచ్చిపోయి, ఈ పంట ఏమో గిట్ల పాడాయి. ఇక ఇంట్లోకి ఎట్లా వెళ్ళాలి, అప్పులేం కట్టాలి? ఈ పంట కాకపోతే మళ్ళీ వచ్చే పంట కడుతుంది. ఏం చేద్దాం మరి? బాధపడుతూ నడుతుందానే? ఆ పొలం ఏమైనా మంచిగా ఉన్నదే? నాది కాంతే ఉన్నది. నీ పొలం మంచిగా కనబడుతుంది కానీ ఏం కనబడుతుంది? మీరు చూస్తే మంచిగా కనబడుతుంది, అడిగి చూస్తే అంత అరిగడ్డ లెక్కనే ఉన్నది. అగ్గి దగ్గర వచ్చి అంత పోతుంది. ఇక ఎన్ని మందులు కొట్టినా అనలేకపోతాను తప్ప పొలం అయితే రేవన పడతలేదు. నాదంటే ఇతర వాళ్ళు ఇచ్చినవాడు మోసం చేస్తే అట్లా, మరి నీ పొలానికి ఏమే? నువ్వేంది నేనేందే? రైతులంతా గంతే ఉన్నారు, మోసపోయి గోస పడతాను. ఈ వ్యవసాయం చేసే బాధలు పట్నం పోయి పాలేరున్నది నయమే. ఏం వ్యవసాయమో ఏమో. వ్యవసాయం 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 అంటేనే సహాయం చేసే, తనకు తెలియకుండానే ఈ వ్యవస్థకు సాయం చేస్తుంది. తనకు తెలియకుండానే ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి సాయం చేసి, సాగు చేసి ముందుకు నడిపిస్తుంది ఈ వ్యవసాయం. తనకు తెలియకుండానే ఈ లోకానికి ఆకలి తీరుస్తుంది ఈ వ్యవసాయం. తనకు తెలియకుండానే ఈ ప్రపంచానికి పప్పులు ఉప్పులు అందిస్తుంది ఈ వ్యవసాయం. ఆఖరికి తనకు తెలియకుండానే మోసపోతుంది ఈ వ్యవసాయం. మోసపోతుంది. ఇన్ని చేసిన ఈ వ్యవసాయాన్ని మనమే మోసగిస్తున్నాం. విత్తనాల రూపంలో మోసగిస్తున్నాం, ఎరువుల రూపంలో మోసగిస్తున్నాం, అడ్డమైన మందులు అమ్మి మోసగిస్తున్నాం. ఇట్లా ఎన్నిసార్లు మోసం చేసినా పాపం అమాయకమైన వ్యవసాయం మాత్రం మనకు సాయం చేస్తూనే ఉంది, సాయం చేస్తూనే ఉంది, సాయం చేస్తూనే ఉన్నది, సాయం చేస్తూనే ఉంది, సాయం చేస్తూనే ఉంది. వ్యవసాయంలో ఉన్న దమ్మేందో చెప్పినావే. వ్యవసాయం చేసుడే పంట తీసుడే, వ్యవసాయం చేసుడే పంట తీసుడే. ఈ పంట కాకపోతే మళ్ళీ వచ్చే పంట. ఈ